ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ అమ్మ వెంకయ్యమ్మ గారికి, అట్లాగే మా ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారికి, అట్లాగే మా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారికి, అట్లాగే ప్రకాశం జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారికి, ఒంగోలు నియోజకవర్గ అబ్జర్వర్ వై వెంకటేశ్వరరావు గారికి, ఒంగోలు నగర కమిటీ అధ్యక్షులు కటారి శంకర్రావు గారికి, ప్రకాశం జిల్లా బీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారికి, అట్లాగే బొట్ల రామారావు గారికి, ప్రకాశం జిల్లా ప్రజానికానికి, ఒంగోలు నగర ప్రజానికానికి, ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, నాయకులకు, అట్లాగే మా ప్రకాశం జిల్లా గౌడ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రాబోయే సంవత్సరంలో 2026లో వెంగమామ తల్లి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రకాశం జిల్లా ప్రజలకు, ఒంగోలు నగర ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ, గత సంవత్సరంలో ఎట్లయితే మేము అధికార పార్టీ మీద ఫైట్ చేశామో, ధర్నాలు చేసామో, రాస్తారోకోలు చేసామో, అట్లాగే 2026 సంవత్సరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో రెపరెపలాడే విధంగా జెండా అట్లాగే దూసుకుపోతామని చెప్పేసి అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా మా వంతగా గొంతు ప్రజానాడిగా మా గొంతుకై వినిపిస్తామని చెప్పేసి మరొకసారి ప్రకాశం జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.